మా అత్తమ్మ కూడా మేకింగ్ షూర్. మంచి తయారీ బాబాయ్ని. అయ్యా మరి కమ్మలేవిరా, కమ్మలేవి బాబాయ్, కమ్మలేవేంది, కమ్మలేవి. ఏ చిన్నగా ఉన్నాయి, పెద్ద కమ్మలు తీసుకో, పెద్ద కమ్మలు తీసుకో. అబ్బో బిడ్డ అవగా తింటుండే. చూసారు కదా వాళ్ళ బాబాయ్తో అయితే బాగా కలిసిపోయింది కశ్వి. చాలా తక్కువ సార్లు కలిసినా కూడా ఎంతైనా వాళ్ళ ఫ్యామిలీ కదా, అట్లే ఉంటుంది. అండ్ మా చిక్కి కూడా పిల్లలతో చాలా బాగా ఆడిపిస్తాడు, మంచిగా ఉంటాడు అన్నమాట. వాళ్ళందరూ అట్లా ఆడుకోవడం. కశ్వి ఇలాంటి మూమెంట్స్ని, ఇలాంటి మెమరీస్ని మిస్ అవ్వద్దు అన్నది వన్ మోర్ రీజన్ ఇక్కడ ఉండడానికి. అది జరుగుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో పెళ్లి దగ్గరలో వచ్చింది కదా, ఏమైనా పనులు ఉంటాయని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నాం. అందువేలో ఒక పార్లర్ ఉంటుంది అన్నమాట. ఐబ్రోస్ పెళ్లి దగ్గరికి వస్తుంది కదా, ఐబ్రోస్ వేయించుకుందాం అనేసి వెళ్ళాను. సో నేను ఐబ్రోస్ వేయించుకోక ఆల్మోస్ట్ ఒక దగ్గర 1 year అవుతుంది కావచ్చు, ఇంకెక్కువనే అవుతుందేమో. సో అసలు పర్మనెంట్ ఐబ్రోస్ వేయించుకున్నప్పటి నుండి కూడా నేను చేయించుకోలేదు అనుకుంటా. అండ్ ఆన్ టాపిక్ అది వచ్చింది కాబట్టి, పర్మనెంట్ ఐబ్రోస్ అంటే చాలామంది ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఐబ్రోస్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదంటారు. బేసికల్లీ ఐబ్రోస్ వేయించుకోవడం అంటే ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయించుకొని కొద్దిగా ఉన్న హెయిర్లో షేప్ ప్రాపర్గా వచ్చేలా చేయించుకోవడం. కానీ పర్మనెంట్ ఐబ్రోస్ అంటే మనకు చాలామందికి థిక్గా ఉండదు, కొంతమందికి అసలు ఉండదు. వీళ్ళు పర్మనెంట్గా ఒక టాటూ లాగా వేస్తారు. సో మీకు థిక్ కనిపిస్తుంది, షేప్ కావాల్సిన షేప్ ఉంటుంది. కానీ మీ జనరల్గా మీకు వచ్చే హెయిర్ ఏదైతే ఉందో అది వస్తుంది అన్నమాట. సో నాకు నా హెయిర్ నా ఐబ్రోస్ అదే షేప్ కాబట్టి అండ్ నాకు ఎక్స్ట్రాస్ కూడా ఎక్కువ ఏం రావు, అందుకని ఎప్పుడో ఒకసారి చేపిస్తా. కాబట్టి నాకు అదే షేప్, అదే జస్ట్ ఇంకొద్ది థిక్గా అయింది, లుక్ మంచిగా ఉంది. కానీ మనకు నార్మల్గా వచ్చే హెయిర్ అయితే వస్తుంది. మీకు ఐబ్రోస్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ చేయించుకోకపోయినా కూడా ఆ ఒత్తుగా ఉండడం, మీ షేప్ మంచిగా ఉండడం వల్ల అందంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఐ హోప్ ఇది కొంతమంది క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా. సో అక్కడ నుండి అయితే ఇంకా పెళ్ళి దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి మెల్లమెల్లిగా నా పెళ్ళి రిలేటెడ్ ప్యాకేజెస్ అన్నీ వస్తున్నాయి. సో ఈ ఆర్టీసీ బస్సులలో వేస్తున్నారు కదా, మంచి ఆప్షన్ అనిపించింది. నైట్ వేస్తే పొద్దున వస్తుంది. వితిన్ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లలోనైతే లాస్ట్ మినిట్లో ఇలా ప్యాకేజెస్ వచ్చేది ఉంటే బెటర్ ఆప్షన్. కశ్వి ఫుడ్ విషయంలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది తను తినలేకపోవడం అలర్జీస్ వల్ల అయితేనే నేను చాలా ఫీల్ అవుతుంటాను. తను అన్ని ఆప్షన్స్ లేవు, అన్ని తినలేకపోతుందని. అలాంటిది మన పిల్లల విషయంలో వీ ఆల్వేస్ వాంట్స్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అయినా సరే, అండ్ ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకోగలిగేలాగా అని అనుకుంటాము. కానీ పిల్లలలో మ్యాథ్స్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్స్లలో కొన్ని స్కూళ్ళలో సరిగ్గా చెప్పక, ఆ బేస్ ఫండమెంట్స్ కరెక్ట్గా లేక, మంచిగా మార్కులు రాక ఇనీషియల్లీ, తర్వాత రాను ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. అలా అవ్వడం వల్ల పిల్లలకి అంత ఎర్లీ స్టేజ్లో ఏ కెరియర్ నాకు కావాలని తెలియకపోయినా మ్యాథ్స్ మీద భయము, ఇంట్రెస్ట్ లేక, దానివల్ల మాత్రం మ్యాథ్స్కి రిలేటెడ్ కెరియర్ అయితే వద్దు అన్న లాంటి ఫీలింగ్ అయితే అవుతుంది. అది పేరెంట్స్కి అలా అయితే నచ్చదు కదా, మన పిల్లలకి అన్ని ఆప్షన్స్ ఉండాలనుకుంటాము. అలా ఆలోచించే ప్రతి పేరెంట్కి బాంజో గురించి తెలవాలని నేను చెప్తున్నాను. బాంజో అనేది మ్యాథ్స్ ఆన్లైన్లో టీచ్ చేసే ప్లాట్ఫామ్, ఫౌండెడ్ బై నీలకంఠ భాను. తన వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. తన టెక్నిక్స్ని పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పి కాన్సెప్చువల్ బేస్ క్రియేట్ చేసి మ్యాథ్స్ మీద కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తారనమాట. స్మాల్ బ్యాచెస్లలో నేర్పిస్తారు కాబట్టి ప్రతి స్టూడెంట్ మీద అటెన్షన్, ఫోకస్ అనేది ఉంటుంది. సో నేను చెప్తున్నానని కాదు, మీరు వాళ్ళు ఫ్రీ డెమో ఇస్తారు, కావాలంటే మీరు మీ కిడ్తో పాటు జాయిన్ అయ్యి నచ్చితేనే మీరు రిజిస్టర్ చేసుకోండి. నేను వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ద్వారా రిజిస్టర్ అయిన ఫస్ట్ 150 మెంబర్స్కి అయితే మీ కోర్స్లో 30% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకే పేరెంట్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అవునండి, హాయ్ హాయ్ హాయ్. అక్కడ బాగుంది, అవును. సో అట్లా వెళ్ళైతే తీసుకొని ఆన్ ద వేలో మళ్ళీ ఇంటికి రాగా
ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కదా, సో హలీం స్పాట్స్ అయితే వెమ్లాల్లో కూడా అక్కడక్కడ పెట్టారనమాట. సో ట్రై చేద్దామని అనుకున్నా. ఫస్ట్ టైం కదా, ఎట్లుంటుందో బాగుంటుందో బాగుండదో అని చెప్పేసి చిన్న చిన్న సైజులే తీసుకున్నా అన్నట్టు. కానీ ఎంతైనా యూఎస్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎంత లోకల్లో ఫస్ట్ టైం అయినా కూడా బాగుంటుంది అన్నది అయితే దీనివల్ల అర్థమైంది. చాలా టేస్ట్ బాగుండే అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటాను. కానీ ఇందులో హలీం చేసేటప్పుడు ప్రాసెస్లో క్యాష్యూస్ నట్స్ వేస్తారంట. కశ్వికేమో అలర్జీ కదా అనేసి తనకి ఇవ్వలేకపోయాను నేను. సో ఐ ఫెల్ సో బ్యాడ్. ఎక్కడైనా ఇలాంటి నట్స్ లేకుండా చెయ్యగలిగే ఆప్షన్ ఉన్నా లేదా చెయ్యమని అయినా రిక్వెస్ట్ చేస్తాను నెక్స్ట్ టైంకి. సో ఆల్మోస్ట్ పెళ్లి దగ్గరలో ఇంకా ఉందనగానే తను వచ్చాడు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి దగ్గరలోనే తన వెడ్డింగ్ షాపింగ్ కూడా అయింది. అగైన్ కరీంనగర్కి వెళ్ళినాం. ఆయన అట్లా కొత్తగా చూసుకుంటే ఆయన యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాడు పాయింట్ అవి. సో పెళ్ళి తన డ్రెస్ కోసం అనేసి లాస్ట్ టైం ఎంగేజ్మెంట్కి అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది. కానీ దానివల్ల మాకు క్లారిటీ ఏమొచ్చిందని అంటే ఎక్కడెక్కడి షాపులలో ఏం బట్టలు ఉంటాయని. అమ్మాయిల చీరలు మన డ్రెస్సులు అయితే మస్తు చాలా షాపింగ్ పోతాం అండ్ మనం కూడా డిస్కస్ చేసుకుంటాం. ఈ షాప్లో ఇవి బాగున్నాయి, ఆ షాప్లో అవి బాగున్నాయని. అమ్మాయిల ముచ్చట్ల వల్లనే తెలుస్తుంది, కానీ అబ్బాయిల విషయంలో అంత తెలియదు. విన్ను విషయంలో మాత్రం ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కోసం తిరిగినాం కాబట్టి తన స్టైల్ ఏంటో తెలిసింది కాబట్టి ఈసారి రెండు షాప్లకు వెళ్ళాం అనమాట. సో అంటే ఇక్కడ ఉంటాయి, మిగతా దాంట్లో ఉండదు. జస్ట్ ఒకసారి లుక్ వేసేద్దాం అన్నట్టు ఉండే. కానీ మేజర్లీ అయితే మా అన్ని వారికి వెళ్ళినాం. గాట్ దిస్ 4 క్యూట్ డ్రెస్సెస్ కశ్వి కోసం. మీలో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు, కమెంట్స్ కూడా పెట్టారు. అక్క మీరు ఫస్ట్ టైం లైక్ కామన్గా ఉండే వ్లాగ్స్ ఏవైతే ఉందో ఒక 30-40 వ్లాగ్స్ ఉంటే ఫస్ట్ టైం ఒక వ్లాగ్ ఫస్ట్ పెట్టిరు అక్క, మీరు ఫస్ట్ పెట్టిరు. ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా అక్క. అంటే ఎంతైనా ఫస్ట్ పెడితే చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ముందే ఎక్కడనో పెట్టేస్తే మనకు వ్యూస్ రావు కదా అక్క. మీరు పెట్టండి, మీరు ఎందుకు అట్లా తొందర పెట్టాలని చూడరు అని పర్సనల్గా నాకు అలాంటి ఫీలింగ్ అసలు ఉండదండి. మీరు అన్నారు కాబట్టి ఓ అవునా నేను అట్లా పెట్టలేదా అని తప్ప ఒకళ్ళ ముందు పెడితే తర్వాత పెడితే వస్తాయి అన్నలాంటి అసలు నాకు ఉండదు. నేను నిజంగానే ఈ 30-40 వీడియోలలో ఫస్ట్ టైం నా ఛానల్లో వ్లాగ్ అనేది ముందు వచ్చింది కావచ్చు. నా వరకు కంటెంట్ మంచిగా ఉంటే మనకు పోతుంది అన్న ఉద్దేశము నాదైతే అట్లే ఉంటుంది. నేను ఇంకొకరితో ఎప్పుడూ కంపేర్ చేసుకోను, ముందు వెనక అన్నది నా మైండ్లోనైతే ఉండదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలుసు, లిటరల్గా ఇప్పుడు కశ్వి 2 ఏళ్ళది. తను చిన్నది అయ్యుండి నేను ఒక ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ నేను ఒక వెకేషన్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న 1-2 నెలల్లో ఎన్నో పనులు ఉంటాయి కదా, ఇన్ని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అది చేస్తూ నాకు ఒక ఎడిటర్ అంటూ లేడు. అవన్నీ మేనేజ్ చేస్తూ ఎంత హెక్టిక్ స్కెడ్యూల్లో చేస్తాను. అండ్ మీ అందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎంత సిక్కుంటాను. ఈ మినిట్కి కూడా నాకు గొంతు చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు కూడా నేను సిక్కున్నాను. బట్ నేను అవన్నీ చెప్పుకోను, ఇంకా నాకు జనాలకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఉద్దేశం నాకు ఉంటుంది అన్నమాట. బట్ ఐ జస్ట్ ట్రై మై బెస్ట్ పెట్టేద్దామని చెప్పేసి. సో నచ్చితే జనాలు చూస్తారన్న ఉద్దేశం ఉంటుంది. కానీ నాకు ఆ కంపారిజన్ ముందు వెనక అన్న ఆలోచనలు అయితే నాకు అస్సలు ఉండదండి. ఈసారి అట్లా కలిసి వచ్చింది అంతే. అండ్ బికాస్ కశ్వి ఇప్పుడు కొద్దిగా పెద్దదైంది కాబట్టి కొద్దిగా నాకు ఫ్రీ టైం దొరుకుతుంది, కొద్దిగా ముందు చేయగలుగుతున్నా. బట్ దానికి కూడా ముందు వెనక అన్నది అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు అని అయితే నేను షాక్ అయ్యాను అనమాట. బట్ యా, థ్యాంక్స్ అండి అగైన్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. నాకు ఈ ఫస్ట్ గోల్డ్ కలర్ మస్తు నచ్చింది, మస్తు క్లాస్గా ఉందని అన్నట్టు. డ్రెస్ చూపించగానే ఎస్ ఇది అని అన్నాను. ఆ ప్రైస్ రేంజ్కి అలాంటిది లైక్ వెరీ క్లాసీ, చూడడానికి మినిమల్ అనిపించవచ్చు కానీ వెరీ క్లాసీ గోల్డ్ ఫినిష్. అమ్మాయిలు ఇప్పుడు అందరు ఇలా గోల్డ్ చీరలే కట్టుకుంటున్నారు కాబట్టి ప్రాపర్గా మ్యాచింగ్ ఉంటుంది. తను రేవతి కూడా గోల్డ్ చీర వేసుకుంది అనమాట. నాకైతే మస్తు నచ్చింది. సో డిఫరెంట్, దాంతోపాటే అది కూడా వచ్చింది, కండువా కూడా వచ్చింది అనమాట. సో ఎంత బాగుందో. కానీ టచ్ ఆఫ్ కలర్ ఉండాలని చెప్పేసి కావాలని సపరేట్గా దాంట్లో ప్యాంట్ వచ్చినా కూడా వైట్ రెడ్ ధోతి తీసుకున్నాము. ప్లస్ క్యాప్ అదంతా కూడా రెడ్ కొద్దిగా ఎక్కువ వెల్వేట్ అయ్యేలాగా తీసుకున్నాము. మెడలో హారం తీసుకుందాం అనుకున్నాం కానీ నా దగ్గర జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట. సో ఆ జ్యువెలరీలో ఒకటి నేను తీసుకున్నప్పుడే ఇది విన్ను పెళ్ళి దగ్గరలో ఉంది కదా, తను కూడా వేసుకునేలా ఉంది అనుకొని తీసుకున్నాను అనమాట. సో నేను చెప్పిన నా దగ్గర ఉన్న ఒకసారి ట్రై చేయి, లేదు అంటే కరీంనగర్ కాబట్టి ఎవరిని తీసుకురమ్మన్నా తీసుకొస్తారు అని చెప్పేసి అనుకున్నాము. సో తన డ్రెస్ అయితే ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే తొందరనే అయిపోయింది. లాస్ట్కి వెళ్ళి పిక్ చేసుకున్నాం, ఇంకో వేరే షాపులలో కూడా చూద్దామని. బట్ ఫస్ట్ ట్రై చేసిన డ్రెస్తోనే ఓకే అయిపోయిందని అనొచ్చు. తర్వాత దాంతోపాటు రిసెప్షన్కి డ్రెస్ 2 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. మా అత్తమ్మ కూడా మేకింగ్ షూర్ మా అత్తమ్మ అయితే మా అత్తమ్మ 4 సార్లు అటు అనుకొని చూసుకోవచ్చు అనమాట. అందుకే నేనైతే టక్సీడో సూట్ అని చెప్పే పర్సనే అనమాట.
ఆ టైప్ ఆఫ్ డ్రెస్ మళ్ళీ మళ్ళీ వేసుకోరాదు అనిపిస్తుంది. ఇదైతే మళ్ళీ డిఫరెంట్ లాగా వేసుకోవచ్చు. పాయింట్ సపరేట్గా వేసుకోవచ్చు, జాకెట్ పాయింట్ కలిపేసుకోవచ్చు, జాకెట్ ఏదైనా షర్ట్స్కో అట్లా వేసుకోవచ్చు. ఎందుకంటే కార్తీక్ అదే చేసిండు. మా రిసెప్షన్కి అని తీసుకునే డ్రెస్ అసలు రిసెప్షన్ లేదు, పెళ్ళిలోనే ఇద్దరం అవుట్ఫిట్స్ మార్చుకుందామని అనుకున్నాం. అంటే స్టేజ్ మీద నిల్చునే ముందు అంత టైం కూడా లేకుండే. కానీ ఆ రిసెప్షన్ డ్రెస్ కొన్నందుకైతే పైసలు వేస్ట్ కాలే, మస్తు చాలా అయింది అనమాట. సో హియర్ వి ఆర్, రిసెప్షన్ డ్రెస్ అనమాట. నేనేమో ఇట్లా సూట్ అని అంటున్నా. ఐ లైక్ దిస్ సూట్స్. ఈ కలర్లలో కూడా 2 ట్రై చేస్తా అన్నావు కదా, అదొక కలర్ ఇదో కలర్. సో పర్సనలీ ఐఎమ్ లైకింగ్ దిస్. అదర్ ఆప్షన్ ఇస్ దిస్ జోధ్పూరి స్టైల్. మీకు పర్సనల్గా నచ్చింది. పర్సనల్గా ఐ లైక్ దిస్ స్టైల్. నాకు మస్తు కలర్ బాగా సెట్ అయింది అనిపించింది. జోధ్పూర్ ఐ ఫీల్ లైక్ రెగ్యులర్గా అనిపించేది కదా. ఫ్రీ గిఫ్ట్ అంట 10,000 అండ్ అబో. హియర్ ఇస్ ద సూట్. సో లాస్ట్ టైం అయితే దాన్ని ట్రై చేసేది, తనకి కూడా టక్సిడో నచ్చింది. సో అట్లా పెళ్ళి షాపింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయింది కదా. సో ఎంగేజ్మెంట్కి పెళ్ళికి తక్కువ గ్యాప్లోనే ఎంగేజ్మెంట్లోనే పెళ్లి పత్రిక పెట్టుకున్నారు కాబట్టి సో అప్పటిదప్పుడు ఆ డే సాయంత్రము నెక్స్ట్ డే పొద్దున్నే పత్రికలు కొట్టించేసి వాళ్ళు ఫస్ట్ అమ్మాయిలకు వచ్చి ఇచ్చేయాలి కదా ఆ బాబాయ్ వాళ్ళు. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తామన్నారు. సో మేము మార్నింగ్ షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వచ్చి ఇచ్చారనమాట పెళ్లి పత్రిక. సో దగ్గర ఇంకా మేము మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడే, ఇంకా కొందరు దగ్గర మేము అందరూ తెలుసు కదా వెమ్లాలోనే మాకు అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, మా చిన్నత్తమ్మ వాళ్ళ చుట్టాలు కూడా అందరూ లోకలే అనమాట. సో ఇంకా కొన్ని ఇల్లులు కూడా తిరిగి ఉండే. నేను ఇలా అన్ని ఇళ్ళల్లో ఉండడం ఐఎమ్ రియల్లీ లైక్ ఐ ఫీల్ సో హ్యాపీ. సో అట్లా వచ్చి పత్రికలు అయితే ఇచ్చారనమాట. మా ఇంటికి కూడా వచ్చారు. సో అదంతా అయిన తర్వాత సాయంత్రం వరకు అయితే ఇంటికి వచ్చిన. అండ్ చిక్కి డ్రాప్ చేసిండు అనమాట. తను నేను కలిసి ఇట్లా బైక్ రైడ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఐ జస్ట్ ఫీల్ హ్యాపీ. ఇక్కడే ఉండుంటే ఎన్ని చేయగలిగేదాన్నో, నా లైఫ్ ఇక్కడ ఉంటే ఎలా ఉండుండేదో అలా ఇప్పుడు అనిపిస్తుంది. వెకేషన్ లాగా నెలొచ్చిపోతే ఇన్ని ఉండవు. ఒక వెకేషన్ మా హడావిడిలో మా పనులు చేసేసుకొని వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు నా లైఫ్ ఇక్కడ ఉన్నట్టుంది. ఆబ్వియస్లీ కార్తీక్ ఉంటుండే ఇంకా బాగుండేది ఎక్కువ డేస్ ఉన్నప్పుడు ఇలా. కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను అనమాట. సో నన్ను మా ఇంటికి డ్రాప్ చేసిండు. పెళ్ళి కోసం ప్లాన్ చేసిన అవుట్ఫిట్స్ నేను కశ్వికి పెళ్ళికి అండ్ ఇంకొక వాళ్ళ దగ్గర ఇంకొకటి అవుట్ఫిట్స్ కూడా తీసుకున్నా. అదేమో ఇంకేదైనా అదర్ ఈవెంట్స్లలో సత్యవ్రతము పోషమ్మ అక్కడికి ఎక్కడికన్నా అన్నట్టు అనుకున్నట్టు అవన్నీ వచ్చినాయి అన్నట్టు. ఇవన్నీ వచ్చేసి SNS కలెక్షన్స్. నీరజ తను నేను చాలా రోజుల నుండి వాళ్ళతో వర్క్ చేస్తున్నా. సో వాళ్ళ పేజ్ నుండి తీసుకున్నా. దిస్ టైం చెప్పినట్టు రెట్రో లుక్ అనుకున్నా కాబట్టి ఇలాంటి కంజీవరం కాకుండా ఈ టైప్లో శారీస్ తీసుకున్నాను అనమాట. దీనికి బార్డర్ వేయించిన, బట్ ఆ బార్డర్ తర్వాత నాకు నేను అనుకున్న లుక్ ఒక సెట్ అవ్వదని చెప్పేసి మళ్ళీ లేస్ వేయించిన. ఆ లేస్ అంతా సెట్ అవ్వదని చెప్పేసి మళ్ళీ లేస్ అంతా తీపిచ్చేసిన. మీకు ఫైనల్ అవుట్పుట్లో అవి అనిపించదు. సో అట్లనైతే అవుట్ఫిట్స్ కూడా వచ్చినాయి అన్నట్టు. అండ్ ఇది శివరాత్రి దగ్గరలో అనమాట. సో శివరాత్రికి వెమ్లాడ్లో ఎక్కడెక్కడ నుండో స్వాములందరూ ఉంటారు కదా, వస్తారన్నట్టు. సో అదైతే జరిగింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లలోనైతే ఇక పెళ్ళి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను ఇవాళ షూట్ చేస్తే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే ఇంకో 2 డేస్లలో ఇంకా పెళ్ళి యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అవుతాయి. సో అవన్నీ కూడా ఫాస్ట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా ఫాస్ట్గా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. మీరు ఆ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఇట్లా వీడియో పెట్టాను మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కీప్ స్మైలింగ్ అండ్ బై.